నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 5న మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం. కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొట్టే విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సమున్నత లక్ష్యంతో ఈ నెల 5న నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్వహించనున్న 3వ మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి శంషుద్దీన్తో కలిసి ఈరోజు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో, కళాశాలల్లోనూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల మానసిక, సామాజిక స్థితి, ప్రవర్తన, అభ్యసన సామర్థ్యం గురించి సంబంధిత క్లాస్ టీచర్ లేదా హెడ్ మాస్టర్లతో పేరెంట్స్ చర్చించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధిలో బాధ్యత కేవలం పాఠశాల ఉపాధ్యాయులదే కాకుండా తల్లిదండ్రులది కూడా అన్న విషయాన్ని ఇందులో తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థికి చాలా వివరణాత్మకంగా ఆ విద్యార్థి యొక్క 6 నెలల అభివృద్ధికి సంబంధించి హోలిస్టిక్ రిపోర్టును కూడా అందించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. పాఠశాల అభివృద్ధికి పేరెంట్స్ కమిటీ, టీచర్స్ మీటింగ్ చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాఠశాల భవిష్యత్తును బంగారు బాటలు వేయాలంటే పేరెంట్స్ కమిటీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ పేరెంట్స్ మీట్ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలను, సూచనలను తెలియజేశారు. 3వ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది డిసెంబర్ 5వ తారీఖున అన్ని స్కూల్స్లోనూ అలాగే జూనియర్ కాలేజెస్లోనూ చేయటం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లని కూడా సర్వేగంగా పూర్తి చేయటం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే భాగంలో ప్రతి విద్యార్థి యొక్క ప్రతి 6 నెలలకి వారు సాధించినటువంటి ప్రోగ్రెస్సు, అలాగే ప్రతి విద్యార్థి యొక్క హోలిస్టిక్ అసెస్మెంటు రిపోర్ట్స్ని విద్యార్థితో పాటు విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి తెలియచేయటం, అలాగే స్కూల్ టీచరు అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు సంయుక్తంగా ఆ విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ని అసెస్మెంట్ చేయటము, అలాగే వారిలో ఉన్నటువంటి వారు సాధించినటువంటి ప్రగతిని మదింపు చేయటము, అదేవిధంగా వారిలో ఏదైనా లోపాలు ఉన్నట్టయితే టీచరు అలాగే పేరెంట్స్ కలిపి రాబోయే 6 నెలల్లో ఏ విధంగా ఆ పిల్లవాడిని తీర్చిదిద్దబోతున్నారన్నటువంటి అంశాలను కూడా చర్చించే వేదికగా ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. మన జిల్లాలో 1957 స్కూల్స్లో ఒకటే రోజున అన్ని స్కూల్స్లో కూడా 9 గంటలకి ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటు ప్రారంభం అవటం జరుగుతుంది. అలాగే ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు, అలాగే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి వారి పరిధిలో వారి సొంత గ్రామంలో కానివ్వండి, లేకపోతే వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రామంలో కానీ వారు అనుకున్నటువంటి స్కూల్లో వారు హాజరవటం జరుగుతుంది.
ఎక్కడా కూడా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి లేదా ఒక ఇనాగ్రేషన్ కానీ అలాంటి కార్యక్రమాలు కాకుండా అన్ని స్కూల్స్లోనూ కూడా ఒకటే విధమైనటువంటి ఏర్పాట్లతోటి అలాగే ఒకటే విధమైనటువంటి ఎజెండాతోటి ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది చేయటం జరుగుతుంది. దీంట్లో ప్రతి సంవత్సరం ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీట్లో జరిగినటువంటి విధానంలోనే పిల్లవాడి యొక్క హోలిస్టిక్ అసెస్మెంటు రిపోర్ట్స్ని చర్చ చేయటం, అలాగే 1-to-1 టీచరు అదేవిధంగా ఆ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ తోటి కలిసి ఈ యొక్క వారు సాధించినటువంటి ప్రగతి అంటే మార్కులు ఒక్కటే కాదు, అన్ని రకాలుగా హోలిస్టిక్గా అంటే పిల్లవాడు బిహేవియర్ ఎలా ఉంది, ఆటపాటల్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాడు, కరికులర్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నారు, పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, అలాగే పిల్లవాడు సాధిస్తున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పేరెంట్స్ తోటి చర్చ చేయటం అనేది దీంట్లో ముఖ్య భాగం. అదేవిధంగా మనం గతంలో మనకున్నటువంటి డేటా అలాగే సమాచారాన్ని క్రోడీకరిస్తే తల్లులు అంటే పిల్లవాడి యొక్క తల్లులు 100కి 100% హాజరవుతున్నారు. అయితే ఈసారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే మనం ప్రతిసారి కూడా తల్లిదండ్రులకి ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. అయితే చాలా సందర్భాల్లో తల్లులు అలాగే వారి తండ్రులు తక్కువ శాతంలో అటెండ్ అవుతున్నారు. ఈసారి అట్లా కాకుండా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కంపల్సరీగా ఈ యొక్క మెగా పేటీఎంకి హాజరవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే అందరినీ కూడా అదేవిధంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన జిల్లాలో సుమారుగా 1,29,000 మంది స్టూడెంట్స్ మనకి వివిధ తరగతుల్లో ఉన్నారు. అంటే సుమారుగా 1,30,000 కుటుంబాలు ఈ యొక్క వారి పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. సో ఆ సందర్భంగా మీరు దయచేసి ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో హాజరవటం, అలాగే మీరు మీ పిల్లవాడు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నాడు, అలాగే పిల్లవాడు యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి, అలాగే పిల్లవాడు ఏ రంగాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనపరుస్తున్నాడు, అవన్నీ కూడా మీరు టీచర్ తోటి డిస్కస్ చేసి అలాగే మీ పిల్లవాడి భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ప్రభుత్వంతో పాటు మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాము. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పులివెందులలో ఆయన మాట్లాడుతూ త్వరలో గ్రామ వార్డు కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాల్లో కష్టపడే నాయకులను గుర్తిస్తామని, ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. టికెట్ల పెంపుకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో విఫలమైందని అన్నారు. రైతుల పరిహారానికి సంబంధించి ఇప్పటి వరకు ₹1 కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని, వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేస్తే పులివెందుల మున్సిపాలిటీకి నీరు అందించవచ్చని ఆయన తెలిపారు. వైఎస్ జగన్ గతంలో సమయానికి అన్ని పథకాలు అందించారని, చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి చాలా తేడా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి ఇష్టపడి పనిచేస్తూ గ్రామ వార్డు కమిటీల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ పార్టీ శ్రేణులను కోరారు. అంటే ఆ పంచాయతీ ఏ పంచాయతీలో ఆ పంచాయతీలో స్టార్ట్ చేస్తున్నాం. మహిళా కమిటీకి సంబంధించి ఇన్ని సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిచిందంటే ఆ మహానాయకుడు దివంగత మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఉన్న ఆదరణ ఒకరైతే మీ అందరి రెక్కల కష్టం, ముఖ్యంగా మీ అందరి రెక్కల కష్టం కూడా దీంట్లో ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. మీ అందరి కష్టంతో పార్టీ నేడు ప్రయాణం చేసింది. ఇవాళ మారిన పరిస్థితుల దృష్ట్యా మనం తప్పకుండా పార్టీని సంస్థాగతంగా పటిష్టంగా మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మనం ఇంతకుముందు కంపెనీ చేసినాం, ఒక 3-5 ఏళ్ల క్రితం కంపెనీ చేసినాం. కానీ ఎలా చేసినాం? ఒక గంట సేపు మన ఇంట్లో ఆఫీసులో పేరు రాసేసిస్తాం. అలాంటి ప్రజాస్వామ్యంగా
ముందుకు రావాలి. వికాసైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఈ కమిటీలో కవర్ కావాలి. అవసరమైతే గ్రామానికి 100 కాకుండా 150 కానీ ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆ కమిటీలోకి వచ్చే విధంగా మీ అందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా, ఆ ఆలోచనతో మీ అందరూ కూడా కమిటీల కూర్పు, కమిటీల నియామకాన్ని చేపట్టవలసిందిగా మీ అందరినీ పేరు పేరున మనం చేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక సతీష్ అన్న మాట్లాడుతూ చాలా చక్కగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మరి ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఆరోగ్యశ్రీ పూర్తిగా అలకెక్కింది. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించడం వల్ల దాదాపు కాలేజీలకు 7,000 కోట్లు ప్రభుత్వం బకాయిలు కట్టాలి. డబ్బులు కట్టడంలా కాబట్టి పిల్లలకు సర్టిఫికేట్లు రావాలా, ఉద్యోగ అవకాశాలు కోరుకోతా ఉన్నారు, సర్టిఫికేట్లు రావట్లేదు. కాబట్టి సో ఆరోగ్యశ్రీ అలకెక్కింది, ఫీజు రీయింబర్స్మెంట్ అలకెక్కింది. రైతులు ఏమాత్రం పట్టించుకోవాలా. 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మరి అరటిదారులను పరిశీలించారు. ప్రభుత్వానికి సూటిగా శుద్ధి లేకుండా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అరటి రైతులను ఆదుకోవాలని చెప్పి. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కేవలం రివ్యూ తీసుకుంటున్నారని తప్ప ఎటువంటి స్పందన లేదు. మరోవైపు అరటి రైతుల్లో కనిపించరు, ఏ ఒక్క రైతు చిన్న రైతుల్లో కనిపించరు, ఉల్లి రైతుల్లో కనిపించరు. కానీ ఎవ్వరిని ఆదుకోరు. కానీ అఖండ సినిమాకు మాత్రం 600 రూపాయలు ఏమి కలవలైనా ఒక సినిమాకు 600 రూపాయలు టికెట్గా నియమించే విషయంలో ఈ ప్రభుత్వానికి క్షణానికి మరి జీవో ఇచ్చి పనిచేస్తారే. మరి రైతులు ఆదుకునేందుకు రైతులు ఈ 18 మాసాల్లో మరి అరటి రైతులు ఎన్నిసార్లు చెక్కు పెట్టుకుని గాలిలో వల్ల పెరుగు గాలిలో ఉన్న ఎన్నిసార్లు చెక్కు పెట్టుకుని 4-5 సార్లు నష్టం జరిగింది. ₹1 పైసా పరిహారం ఇచ్చినా ఒక రైతులను ఒక్క రైతుకి ఇప్పుడు సబ్సిడీ రాదు 7 రోజుల్లో. మరి రైతులు ఆదుకునే విషయంలో భూమి రైతులు జిల్లా వ్యాప్తంగా 18,000 ఎకరాలు భూమి రైతు నష్టపోయారు. హెక్టార్కి 50,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకు ₹1 అనేది. మరి ఏ ఒక్క రైతులు మీరు ఆదుకోవడం లేదు. ఒక పక్క సినిమా టికెట్ ధరలు ప్రజల్లో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి పరిపాలన పట్ల, ప్రజా సమస్యల పట్ల, రైతుల సమస్యల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మీరు అన్ని సతీష్ క్లియర్ గా చెప్పాడు. అక్కచెల్లెళ్ళకైతే సంవత్సరానికి 18,000 ఇస్తాడు. 18,000 దాటితే చాలు 50,000 వరకు ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 18,000 ఇస్తాడు. 50,000 దాటితే పెన్షన్ ఇస్తాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకైతే 50,000 పెన్షన్ ఇస్తాడు. 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి 47,000 ఇస్తాడు. 50,000 ఇస్తాన పెన్షన్ ఇవ్వాలా, 18,000 దాటితే ఇస్తాన 18,000 ఇవ్వాలి. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని చిన్న కోతతో కీహోల్ బైపాస్ సర్జరీలు నిర్వహించడమే కాకుండా రోగికి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ వద్ద గల వేదాంత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో గుండె శస్త్రచికిత్స అంటే మొత్తం కోతకు గురయ్యేదని, ఇప్పుడు ఛాతీ దగ్గర 2.5 అంగుళాలు మాత్రమే కోత ద్వారా శస్త్రచికిత్స చేయడం జరుగుతుందన్నారు. ఈ కారణంగా బాధిత రోగి కేవలం 3 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళవచ్చన్నారు. ఇన్ఫెక్షన్ శాతం కూడా తక్కువగా ఉంటుందని, నెల రోజుల్లోనే వారి పనులు వారు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. మహానగరాలకే పరిమితమైన ఈ సౌకర్యం ప్రస్తుతం కడప వేదాంత ఆసుపత్రిలో అందుబాటులో ఉందని వారు తెలిపారు. గుండె ఆపరేషన్ అవసరమైన వారు తమను సంప్రదిస్తే తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. తమ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ క్రాంతి కుమార్, కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ అశోక్, గుండె శస్త్రచికిత్స నిపుణుడిని. సో మన దగ్గర వేదాంత హాస్పిటల్లో కీ హోల్ బైపాస్ సర్జరీ అనేది స్టార్ట్ చేసినాము. దీనిలో భాగంగా ఏంటంటే మామూలుగా ముందందరూ పెద్ద కోత గుండె ఆపరేషన్ అనేది చేసుకునేవాళ్ళు పాతకాలంలో. సో ఇప్పుడు మోడర్న్గా ఏంటంటే కొత్త ఆధునిక పరికరాలతో మనం
కీ హోల్ బైపాస్ సర్జరీ అనేది చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే ప్రముఖంగా చిన్న కోత వల్ల నొప్పి అనేది తక్కువగా ఉంటుంది, మరియు ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. పేషెంట్ తొందరగా కోలుకోగలుగుతాడు, తొందరగా నడవగలుగుతాడు. సో దానివల్ల పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఇవి. మన దగ్గర అన్ని పరికరాలు అవైలబుల్ ఉన్నాయి. సో పేషెంట్స్ అందరూ తక్కువ ఖర్చుతోనే మనం వేదాంత హాస్పిటల్లో కీ హోల్ సర్జరీ అనేది చేస్తున్నాం. వేదాంతలో చేస్తున్నాము, ఇంకెక్కడ కూడా కీ హోల్ బైపాస్ సర్జరీ అనేది చేయట్లేదు. సో మన దగ్గర హాస్పిటల్లో పరికరాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదే కాకుండా చిన్నపిల్లల్లో కూడా కీ హోల్ బైపాస్ సర్జరీ కూడా చేస్తున్నాం మనం. సో చిన్నపిల్లల్లో గుండెకి రంధ్రాలు ఉన్నా కూడా, పెద్దవాళ్ళలో ఏదైనా పుట్టుకతో వచ్చిన రంధ్రాలు ఉన్నా కూడా మనం సైడ్ నుండి చేస్తున్నాం. అంటే బర్రె ఎముకలు అంటారు చూడండి, ఆ ఎముకల మధ్యలో ఉండి చిన్న హోల్ చేసేసి 2.5 ఇంచెస్ అంటే 5 సెంటీమీటర్స్ దాదాపు అంత చిన్న ఇన్సిషన్ నుండి మనం పరికరాల ద్వారా ఆపరేట్ చేసి సో వాళ్ళని క్యూర్ చేస్తుంది. మనం ఈ కీహోల్ సర్జరీ అనేది మహానగరాలకి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన వేదాంతలో చేయడానికి అన్ని రకాల పరికరాలన్నీ అవైలబుల్ ఉన్నాయి. నా పేరు డాక్టర్ ఎన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కార్డియాలజిస్ట్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, వేదాంత హాస్పిటల్స్ అండి. సో ఈ మీటింగ్ దేనికి అంటే అండి, మేము యూజువల్గా ఇక్కడ బైపాస్ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఈ బైపాస్ ప్రోగ్రాంలో సార్ మాట్లాడుతున్నప్పుడు చిన్న కోత ఆపరేషన్, దీన్ని మినిమల్ ఇన్వేజివ్ బైపాస్ అంటాము. ఈ మినిమల్ ఇన్వేజివ్ బైపాస్లో ఈ పెద్ద మొత్తం స్టర్నం అంటే పెద్ద ఎముకను మొత్తం ఓపెన్ చేయకుండా చిన్న ఎముకను మాత్రమే కింద సైడ్గా ఓపెన్ చేసి, సో దాని ద్వారా బైపాస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమి అంటే, ఇదివరకు బైపాస్ అంటే చాలా భయపడేవాళ్ళు ప్రజలు, లైక్ చాలా 3 నెలల నుంచి 6 నెలలు రికవరీ టైం పడుతుందని. ఈ చిన్న కోత ఆపరేషన్ వల్ల ఏంటి అంటే వితిన్ 1 వీక్ అంటే పేషెంట్ ఒక వారంలోనే తన పనులు తను చేసుకోగలిగే స్టేజ్కి వచ్చేస్తారండి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఈ చిన్న కోత ఆపరేషన్లో. పెయిన్ తక్కువ అండ్ లెస్ పెయిన్, ఫాస్ట్ రికవరీ, స్పీడీ రికవరీ ఉంటుంది. సో అండ్ మోర్ సేఫ్, అంటే బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మినిమల్ బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ బైపాస్ మహానగరాలతో పోలిస్తే మహానగరాలు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అండి. ఆల్మోస్ట్ సిటీస్లో ఆల్మోస్ట్ 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది మినిమంలో మినిమం. సో అది మనం అతి తక్కువ ఖర్చుతో ఈ కడప పట్టణంలో మనము ఈ పద్ధతి ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ కడప పట్టణంలో నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నాకు ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసు కాబట్టి, సో అంత ఖర్చు పెట్టుకోలేదు కాబట్టి మేము ఆల్మోస్ట్ చాలా మినిమల్ ఖర్చుతోనే ఇక్కడ ఫినిష్ చేయగలుగుతున్నామండి. సో ఇది ప్రజలందరూ ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. దీంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ బైపాస్తో పాటు ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే మరీ ఇంకా అప్పటి చేయలేని వాళ్ళు మినిమల్ ఇన్వేజివ్ బైపాస్ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అతి తక్కువ ఖర్చుతోనే వేదాంత హాస్పిటల్స్ చేయడం జరుగుతుంది. ఈ బైపాస్ సర్జరీతో పాటు ఇతరులు ఏమి ఫెసిలిటీస్తో పాటు ఏమున్నాయంటే, మన దగ్గర ఐఏబీపీ అంటామండి. బీపీ బాగా తక్కువ ఉన్నప్పుడు ఎగ్మో మిషన్ అంటాం, ఎగ్మో కానీ ఐఏబీపీ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఈ వేదాంత హాస్పిటల్స్లో. దాంతోపాటు పుట్టుకతో రంధ్రాలు కానీ, తర్వాత బ్లూ బేబీస్ అంటాం, అంటే నీలికరంగా ఉన్న జబ్బులు అంటే సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం, వాటికి కానీ పెద్ద రంధ్రాలు ఉంటాయి గుండెలో, ఆపరేషన్ అంటే స్టెంట్స్, చిన్న చిన్న హోల్స్ తొడ ద్వారా క్లోజ్ చేయలేనివి కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లల సర్జరీస్ కూడా వేదాంత హాస్పిటల్ అందుబాటులో తేవడం జరిగింది. సో వీటితో పాటు క్లిష్టతరమైన స్టెంట్లు అంటే క్యాల్సిఫైడ్ లీజన్ అంటే బాగా కాల్షియం ఉన్న లీజన్స్ కానీ ఐవీఎల్ పద్ధతి ద్వారా కానీ రోటా ఆపరేషన్ ద్వారా కానీ కూడా కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. అండ్ రొటీన్గా హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటలోనే ఇక్కడ ఎవరైనా వచ్చినా మొదటి గంటలోనే పేషెంట్కి స్టెంట్ అమర్చడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ కండరం అనేది డ్యామేజ్ కాకుండా సేవ్ చేయగలుగుతామండి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ వేదాంత హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ప్రజలందరూ వినియోగించుకోగలరని, కడప పట్టణ ప్రజలందరూ, కడప తర్వాత అన్నమయ్య జిల్లా వాళ్ళు ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వేంపల్లె పట్టణంలో అయ్యప్ప భక్తులు చేపట్టిన అంబులం పూజ స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. పట్టణంలో ఈరోజు అయ్యప్ప స్వామి భక్తులు దాతల సహకారంతో మండలం పూజ, గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లె పట్టణ పురవీధుల్లో అయ్యప్ప స్వామిని మేళతాళాలు, బాణసంచల నడుమ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులకు స్వామివారు చిన్నారి అయ్యప్ప స్వామిగా దర్శనమిచ్చారు. దేవదేవుడైన పరమేశ్వరుడి కుటుంబ సభ్యుల వేషధారణలు భక్తులను ఈ సందర్భంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. భక్తులకు దాతల సహకారంతో తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టారు.
ఇప్పుడు జరుగుతుంది 2 నిమిషాలు మళ్ళా కనిపెట్టుకోవచ్చు. రాష్ట్రంలోని కూటమి నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొట్టే విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవాలని ఏఐటీసీ నాయకులు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కడప జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు తినే ఆహారాన్ని సిద్ధం చేసే వంట ఏజెన్సీలను రద్దు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 మంది కార్మికుల కడుపు కొట్టే చర్యలు చేపట్టడం ఏమాత్రం సరికాదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు మెరుగైన జీతాలు, మెనూ, ఛార్జీల పెంపు చేస్తామని చెప్పి ప్రస్తుతం వారిని తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధిక వేడితో వండిన వంటల్లో నాణ్యత ఉండదని, పోషకాలు పోతాయని జస్టిస్ ఉమాదేవి కమిషన్ తెలియజేసినా పట్టించుకోకపోవడం తగదన్నారు. కాంట్రాక్టర్లకు మేలు చేసే చర్యల కోసం వేలాది మంది ఉపాధికి గండి కొట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అసలు కార్మికులు నెలకు 3,000 రూపాయలు ఎంత జీవిస్తారో ముఖ్యమంత్రి తెలియచేయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకొని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందేలా మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు. స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను మర్చి పాత చంద్రబాబు నాయుడు అవతారం ఎత్తి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు వండే ఏజెన్సీల ద్వారా వేడిగా, శుభ్రంగా వండి వార్చేటువంటి వంట ఏజెన్సీలను రద్దు చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పేదానికి పూనుకున్నాడు. నేను మారిన మనిషి అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమాత్రము మారలేదు. పిల్లల మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ ఛార్జీలు పెంచుతానన్నాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానన్నాడు. కానీ పేద కార్మికుల కడుపు కొడతా ఉన్నాడు. ఈరోజు అదే సందర్భంలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సంబంధించి కాంట్రాక్టర్లకు అప్పచెప్తా ఉన్నాడు. అధిక వేడిలో వండినటువంటి వంటలు సంబంధించి నాణ్యత లేవని, నాణ్యత ఉండవని, పోషకాలు పోతాయని చెప్పేసి జస్టిస్ ఉమాదేవి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పద్ధతిలో వంటలు చేయరాదని చెప్పేసి
పిలుపు ఇవ్వడం చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? కాంట్రాక్టర్ల కడుపు నింపేదాని కోసం. ఎవరి కోసం? ఉంది మాగదులకు ఈరోజు కాంట్రాక్టర్లు అప్పచెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం నిజంగానూ పాటుపడేవాడివైతే వంట ఏజెన్సీలను కొనసాగించాలి. పేద మహిళా కార్మికుల కొరకు కృషి చేసేవాడివైతే వంట ఏజెన్సీలను కొనసాగించాలి. అదే సందర్భంలో మిమ్మల్ని నేను తీసేయలేదు కదా, కొనసాగిస్తున్నాను కదా అని చెప్తా ఉన్నాడు. 3,000 రూపాయలతో ఏ విధమైనటువంటి పద్ధతిలో బతుకుతారో లెక్క చెప్పాలి చంద్రబాబు నాయుడు తాగేటువంటి నీళ్ళ ఖరీదెంత, ఆయన వాడేటువంటి ఆహారం ఖరీదెంత, కానీ ఒక కుటుంబం 3,000 రూపాయలతో నెలంతా బతకాలంట. ఎట్లా బతుకుతారో ఆయన చేసి చూపిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి కళ్ళవల్లి మాటలు, పనికిమాల మాటలు మానుకొని ఈ ప్రభుత్వం వెంటనే కదిలి ఈరోజు వారి జీతాలు పెంచండి. వారి జీతాలు పెంచి కనీస వేతనాలు అమలు పరిచేంత వరకు కనీసం నెలకు 10,000 రూపాయలైనా కానీ వంట ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పేసి, పిల్లలకు నాణ్యమైనటువంటి మంచి ఆహారం, పోషకాహారం అందించాలంటే ఇచ్చేటువంటి మెనూ ఛార్జీలను పెంచి ప్రతి పిల్లవాడికి 20 రూపాయలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని ఎడల ఇది కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ కిచెన్లు వెంటనే రద్దు చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు చలో అసెంబ్లీ లేదా చలో లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పిలుపు ఇవ్వాల్సినటువంటి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులు కొడుకు కొట్టకుండా స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 5న మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన 1 కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం. కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టగొట్టే విధానాలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.